Today have to word of God. సహోదరులారా, ఈ దినము దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి మనము గ్రహిద్దాము, అర్థం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు పరిశీలన చేసినట్లయితే, యెహోవా ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇర్మీయాతో మాట్లాడుతున్నటువంటి ఈ విషయం ఏమిటంటే, ఇర్మీయా, నీవు కుమ్మరవాని ఇంటికి వెళ్ళు, అతడు చేయుచున్నటువంటి పని ఏమిటో చూడు, అక్కడ నీవు ఏం చేయవలనో నేను నీతో మాట్లాడతానని చెప్పి ఇర్మీయాను కుమ్మరవాని ఇంటికి పంపాను. సరే, ఎప్పుడైతే దేవుడు ఆ మాటలు చెప్పాడో ఆ మాట చొప్పున ఇర్మీయా కుమ్మరవాని ఇంటికి వెళ్ళి దూరంగా ఉండి కుమ్మరవాడు చేయుచున్న పనిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు కదా, నువ్వేం చేయాలో నేను అక్కడ చెప్తానని. అందుకని ఇర్మీయా కుమ్మరవాడు చేయుచున్న పనిని చూస్తూ పరిశీలిస్తూ ఉండగా, కుమ్మరవాడు జిగటమంటిని తీసుకొని, ఒక ముద్దని తీసుకొని దాన్ని జిగురుగా తయారు చేసి ఆ ముద్దను సారపై ఉంచి తను అనుకున్నటువంటి రీతిలో, తను అనుకున్నటువంటి విధానాల్లో, ఆకారంలో కుండను తయారు చేయాలని ప్రయాసపడుతూ ఆ సారు మీద తను ప్రయత్నం చేయించు ఉన్నాడు. అలా కుండ ఆకారం అంతా వచ్చేసింది. తన ప్రయత్నంలో, తన పనిలో విజయం పొందడానికి ఆకారం అంతా వచ్చేసింది. కానీ ఆకారం వచ్చింది, కానీ అది తయారయ్యే సమయానికి అది పగిలిపోయింది. సారి మీద ఉండగానే అది పగిలిపోయింది. దాన్ని చూసి కుమ్మరివాడు విచారించాడు, బాధపడ్డాడు. అయినా మళ్ళా తన ప్రయత్నంలో ఏం చేశాడంటే, మళ్ళా ఆ జిగట మంటిని తీసుకొని మళ్ళా ముద్ద చేసి తను ముందుగా అనుకున్నటువంటి రీతిలో కాక మరొక ఆకారంలో సారపైన ముద్ద నుంచి కుండను తయారు చేసి తృప్తి పడ్డాడు. ప్రియులారా, నిజంగానే మనం ఎన్నో తలుసుకుంటాం, ఎన్నో చేయాలని అనుకుంటాం, ఏదో సాధించాలనుకుంటాం. దేవుని దయ లేనిది దేన్ని సాధించలేము. ఏ మానవుడైనా సరే దేవుని దయ ఉండాలా, దేవుని ఓర్పు ఉండాలా, పని చేయడానికి శక్తి ఉండాలి, పని చేయడానికి జ్ఞానం ఉండాలా. ఒకవేళ అది చెడిపోయినా కోపడకుండా, విసక్కుండా ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. కుమ్మరవాడు పగిలిన వెంటనే దాన్ని అలా పక్కన వేయలే, ప్రయత్నం చేశాడు. మంచి ఆకారం తీసుకొచ్చి అందమైన కుండను తయారు చేశాడు. ఈ వాక్యం మనందరికీ ఫలింప చేయనుగాక. ఆమేన్.